ఈడ అసలు రాష్ట్రం ఇవ్వకుంటే కేసీఆర్ సీఎం అయ్యేవారా? నాడు సోనియా కాళ్ళు పట్టుకొని నేడు దూషిస్తున్నారు. ఇక మన కాకాయిడ చెప్పిండు. ఏం చెప్పిండు ఈడ? సిగ్గుండాలి కాంగ్రెస్కి, తెలంగాణ ఇచ్చింది ఆ పార్టీ కాదు, పోరాటాలు బలిదానాలతోనే వచ్చింది. ఇంత పెద్దగా వేసిండు. ఇక ఈడనేమో ఇంత పెద్దగా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? రాష్ట్రం ఇవ్వకుండానే కేసీఆర్ సీఎం అయ్యేవారా? నాడు సోనియా కాళ్ళు పట్టుకొని నేడు దూషిస్తున్నాడు. మరి ఇంతనే ఉండాలి కదనయ్య. మరి మెదక్లో నిర్వహించిన కాంగ్రెస్ బస్సు యాత్రలో మాట్లాడుతున్న ఖర్గే వారిగా హాజరైన ప్రజలు మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల్లో ముంచారు. తెలంగాణలో ప్రతి వ్యక్తిపై 1.25 లక్షల అప్పు. బీఆర్ఎస్ పాలనలో ఎవరికి మేలు జరగలే. కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం వేల కోట్లు దోచుకుంది. మోదీ ఘాటు దోకాబాజీ మోదీ గుట దోకాబాజీ, ఆయనకు కేసీఆర్ బి టీం. కర్ణాటకలో గ్యారంటీలు అమలు చేస్తున్నాం, తెలంగాణలో గెలుస్తాం, అమలు చేస్తాం. సంగారెడ్డి మెదక్ సభల్లో కాంగ్రెస్ అభ్యర్థుడు ఖర్గే. మా అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవారా? తెలంగాణ ఏర్పాటు సమయంలో సోనియా కాళ్ళు పట్టుకున్న కేసీఆర్ ఇప్పుడు దూషిస్తున్నాడు. 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో రాష్ట్రం ఇస్తే 5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు. తెలంగాణలో ప్రతి వ్యక్తిపై 1.25 లక్షల భారం మోపారు అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో నిరుద్యోగులు, మహిళలు, రైతులు ఎవరికీ మేలు జరగలేదని ఆరోపించారు. కానీ కాళేశ్వరం పేరిట కేసీఆర్ కుటుంబం వేల కోట్లు దోచుకుందని ఆరోపించారు. ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ చేపట్టిన విజయబేరి బస్సు యాత్రలో భాగంగా ఆదివారం సంగారెడ్డి గంజ్ మైదాన్, మెదక్లోని రామ్దాస్ చౌరస్తాలో తెలంగాణ నిర్వహించిన సభలకు ఖర్గే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రజల కష్టాలను దూరం చేయడం కోసమే సోనియా 6 గ్యారంటీలను ప్రకటించారని చెప్పారు. ఇక ఈ కాక మొత్తుకుంటారు, ఈ కాక మీద ఆడ నుంచి ఇటుకొచ్చి ఈ కాక మీద ఈయన మొత్తుకుంటున్నాడు. కర్ణాటక మీద తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే ఉన్న తెలంగాణ గురించి పట్టించుకునకుండా కర్ణాటక మీనే పడతాడు. అంటే ఖర్గే అది చేస్తున్నాడు, మల్లికార్జున ఖర్గే ఇది చేస్తున్నాడు, లేకపోతే ఆయన ఇది చేస్తున్నాడు, మళ్ళీ రేవంత్ రెడ్డి ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు అంటాడు. నీ ఉన్న తెలంగాణలో నువ్వు చూసుకో. తెలంగాణలో నువ్వు 10 ఏళ్ల నుంచి ఇచ్చిన హామీలు నువ్వేమా ఏడపోయినాయి? నువ్వు అంటే కర్ణాటక మీద పడతావు. ఏమున్నది నీకు అసలు? మన కర్ణాటకలో తీసుకొస్తే వీడ దాదా చేపిస్తే, ఏదో ర్యాలీలు చేపిస్తే తెలిసిపోయాయి నువ్వే చేయించడం అని. ఆయన మీద ఈయన మొత్తుకుంటాడు, ఈయన మీద ఆయన మొత్తుకుంటాడు. ఏం లాభం అసలు ఇది?